నోట్లో వచ్చే ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఇంకొక రకమైన చాలా చిరాకు పెట్టే అందరూ దాదాపుగా 10 మందిలో 5-6 ఎక్స్పీరియన్స్ అయ్యే, ముఖ్యంగా లేడీస్ వాళ్ళలో ఎక్స్పీరియన్స్ అయ్యే డిసీజు రికరెంట్ యాప్టస్ స్టొమటైటిస్. దీన్నే సాధారణమైన లాంగ్వేజ్లో నోటుపూతగా పిలుస్తూ ఉంటారు, నంజు పొక్కులుగా పిలుస్తూ ఉంటారు. ఈ నంజు పొక్కులు వీటిని రికరెంట్ యాప్టస్ అల్సరే స్టొమటైటిస్ అని అంటాం. అంటే నోరంతా పూస్తుంది, నంజు పొక్కులు వస్తూ ఉంటాయి. ఇది యూజువల్గా టైప్ 4కి సంబంధించిన ఆటోఇమ్యూన్ డిసీజ్ కాబట్టి ఇది కొద్దిగా ప్రమాదకరమైంది. కాస్త మొండిగానే ఉంటుంది. ఆబ్స్టినేట్ అని అంటాము, మొండిది కూడా ఉంటుంది. అలాగే దీని సిమ్టమ్స్ ఏంటంటే రికరెంట్గా నాలుక మీద, ఈ పెదవుల మీద, అలాగనే ఆ లోపల ఉండే బక్కల మ్యూకోజా మీద, ఫ్లోర్ ఆఫ్ ద టంగ్, నోటి కింద భాగంలో కూడా బాగా పొక్కులు వస్తూ ఉంటాయి. అలాగనే ఈ చిన్న అల్సర్స్ స్టార్ట్ అయినాయి అన్నీ కలిసిపోయి పెద్ద అల్సర్గా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. చాలా న్యూసెన్స్ చేస్తూ ఉంటాయి ఇవి. ఒక్కోసారి బ్లడ్ కూడా చేస్తూ ఉంటుంది అల్సర్స్ నుంచి. ముఖ్యంగా ట్రీట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రెస్ తగ్గించుకోవాలి. అలాగే B12 డెఫిషియన్సీ, అలాగే ఐరన్ డెఫిషియన్సీ అనే దాన్ని కూడా తగ్గించుకోగలిగితే వీటి ఎఫెక్ట్ అనేది కాస్త తగ్గుతుంది. కాకపోతే ఇది ఆటోఇమ్యూన్ వెరైటీ కాబట్టి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ హోమియోపతిలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఎర్లీ కేసెస్లో మీరు హోమియోపతిని కన్సల్ట్ కాగలిగితే ఖచ్చితంగా ఈ రికరెంట్ యాప్టస్ స్టొమటైటిస్ అనే ఆటోఇమ్యూన్ డిసీజ్ని కూడా మనం సమర్థవంతంగా హోమియోపతి తోటి నిర్మూలించవచ్చు.